సార్ నమస్తే అండి. దాదాపుగా ఇప్పటికీ 130 రోజులుగా ఈ అమరావతి ఉద్యమం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అమరావతిని ఎక్కడే ఉంచాలని శాయశక్తుల అమరావతి పరిరక్షణ సమితి కానివ్వండి, అమరావతిలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి పోరాడుతూ ఉంటే, దీన్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరు ఆపినా సరే విశాఖకు రాజధాని తీసుకొస్తాం, 3 రాజధానులు అనేవి ఖచ్చితంగా చేస్తూ ఉంటూ ఆయన మాట్లాడిన తీరును బట్టి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. యాక్చువల్గా ప్రజలు 151 సీట్లతో మిమ్మల్ని గెలిపించింది ప్రజల యోగక్షేమాలు కోరి. ఇది ప్రస్తుతం ఉన్న అమరావతి రాజధాని ఆ రోజున్న అధికార పక్షం కానివ్వండి, లేదంటే ప్రతిపక్షం కానివ్వండి, అసెంబ్లీలో మీరు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించారు. రాజధాని కావాలంటే మినిమం ఒక 30,000 ఎకరాలన్నా ఉంటే కానీ రాజధానికి సరిపోతుందని చెప్పున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఈవెన్ మీ సాక్షి టీవీలో ఉన్నాయి, వేరే ఛానల్స్లో కూడా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇది న్యాయబద్ధంగా ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి సో రాజధాని తీసుకుంటామని భూమి ఎక్వైర్ చేసిందండి. దీని ఏ పర్పస్ తీసుకున్నారు మీరు ఆ రోజు? మీకు లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ, లేదా మీరు చెప్పే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ, జ్యుడిషియల్ క్యాపిటల్ కానీ ఇక్కడే కడతామని మాస్టర్ ప్లాన్ రూపొందించి సింగపూర్ వాళ్ళు కానీ, లేదంటే మీకు లండన్ నుంచి నార్మల్ ఫోస్టర్స్ మన ప్రజెంట్ ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ అతను, వీళ్ళ ద్వారా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత న్యాయబద్ధంగా ప్రభుత్వం ప్రామిస్ చేసి తీసుకున్న తర్వాత, అంటే న్యాయం రైతుల పక్షాన ఉన్నప్పుడు మీరు ఇష్టానుసారం ఎలా మాట్లాడతారండి? ఆల్రెడీ దీని మీద అమరావతి పరిరక్షణ సమితి ఇంతకుముందు కూడా మనకి పిటిషన్స్ వేసి ఉన్నాం మేము. కోర్టు కూడా ఒకటి ఏం చెప్పింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇమీడియట్గా లెజిస్లేటివ్ కౌన్సిల్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు మీరు ఎటువంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు, రాజధాని గురించి మాట్లాడొద్దని చెప్పింది. అయినా కానీ మీరు ఇష్టానుసారం మీరు మాట్లాడుతున్నారండి. ఇది మంచి పద్ధతి కాదు. విజయసాయిరెడ్డి గారు ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. మీ స్వప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం ఇష్టానుసారం ఏదో మాట్లాడతాం అనుకుంటూ ప్రజలు కూడా రేపు అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు, ప్రజలు మీకు అంత మంచి మెజారిటీతో గెలిపించారు కాబట్టి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మీరు పనిచేయండి. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలండి, గతంలో కూడా మీరు చూస్తున్నారు, ఎప్పుడైనా కానీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. 5 ఇయర్స్కి ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు వ్యక్తులు మారారులే కానీ రాజధానులు ఎప్పుడు మారలేదండి. మీకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత గెలుపొందారు. ఆయన కూడా అంతకుముందున్న హైటెక్ సిటీ కానీ, లేకపోతే అక్కడ మీకు ఫైనాన్షియల్ సిటీ కానీ, వీటన్నిటిని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటాం. యాక్చువల్గా ఫైనాన్షియల్ జిల్లా అని అక్కడ పేరు పెట్టినారు. ఆయన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. మంచి డెవలప్మెంట్ చేశారు. రాష్ట్రం బాగుపడింది. దాని మీద ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది. ఆదాయాన్ని చూసుకొని తెలంగాణ రాష్ట్రం సపరేట్ స్టేట్ కావాలని కోరుకుంది. వాళ్ళు రాజధాని తీసేసుకున్నారు. ఆ తర్వాత మీకు స్టేట్ డివిజన్ అయింది. డివిజన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆమోగ్యంతో అమరావతి ఏర్పడింది. మీకు అక్కడ హైదరాబాద్ చూసుకున్నా కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినా అదే హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఈవెన్ ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినా కానీ హైదరాబాద్ రాజధానిగా కొనసాగించారు. డెవలప్మెంట్ బాగా జరిగింది. ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్నో కంపెనీస్ వచ్చినాయి. ఆ తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు కూడా హైదరాబాద్నే కొనసాగిస్తున్నారు. డెవలప్మెంట్ పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఏంటంటే, స్టేట్ డివిజన్ తర్వాత మీరు అందరి సమక్షంలో మీరు ఈవెన్ గెజెట్ కూడా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆమోదింపబడి, ఈవెన్ మీకు సెంట్రల్ హోమ్ అఫేర్స్ డిపార్ట్మెంట్ కూడా అది మ్యాప్లో వన్స్ పెట్టిన తర్వాత మీరు అమరావతిని కొనసాగించి, మీరు అంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రాజధాని కొనసాగించి డెవలప్మెంట్ చేశారో మీరు కూడా అంతే చేయండి. మీకు మంచి పేరు వస్తుంది అని మా కోరిక అండి. అంటే దీన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కేవలం ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, బిలియనియర్స్ వాళ్ళే రావాలి, ఎక్కడ ఉన్న పేదలకు ఇక్కడ భూములు ఇస్తా అంటే మేము ఒప్పుకోం, ఇక్కడ కేవలం బిలియనియర్స్ కంపెనీసే రావాలి, ఈ విధంగా ఆలోచించడం సరైన విధానం కాదు అంటూ నేటి అధికార పక్ష నేతలు మాట్లాడుదామన్నా. మరి దానికి సంబంధించి ఏమంటారు? ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ రాజధాని అంటే ఏంటిది? క్లస్టర్ ఇది 9 సిటీస్గా ఫ్రేమ్ చేశారండి. ప్రపంచంలో ఉన్న వాటిలో ఇది కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాజధాని గొప్పగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు నా రాజధాని గొప్పగా ఉండాలి అని కోరుకుంటారు. ప్లస్ మనకేంటంటే మొదటి నుంచి
బేస్ లెవెల్ నుంచి నిర్మించే అవకాశం మనకు వచ్చింది. దాన్ని కూడా వచ్చేసి గ్రేట్ లెవెల్లో వచ్చేసి 9 క్లస్టర్స్గా డివైడ్ చేసి 9 సిటీస్గా ఫ్రేమ్ చేసి మీకు వచ్చేసి డెవలప్ చేస్తున్నారు. దాంట్లో గవర్నమెంట్ సిటీ ఉంది, నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ సిటీ ఉంది, ఫైనాన్స్ సిటీ ఉంది, నాలెడ్జ్ సిటీ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, హెల్త్ సిటీ ఉంది, స్పోర్ట్స్ సిటీ ఉంది, మీడియా సిటీ ఉంది, అదేవిధంగా వచ్చేసి టూరిజం సిటీ ఉంది అండి. ఇదేంటి మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్లు అండి. గవర్నమెంట్ ప్రభుత్వం చేసేది ఎప్పుడైనా ఏం చేస్తుందంటే మీరు ఎక్కడైనా చూడండి, అక్రాస్ ఇండియా కానీ అక్రాస్ ద వరల్డ్ కానీ చట్టబద్ధంగా పరిపాలన కోసం అవసరమైన బిల్డింగ్స్ వచ్చేసి గవర్నమెంట్ డెవలప్ చేస్తుందండి. గవర్నమెంట్ ద్వారా ఏంటి మనకి పరిపాలించడానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్సే ఉంటాయి. వీటి ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ లేకపోతే దేశ ప్రజలకు కానీ వచ్చేసి సరిపోతుందండి. ఎంప్లాయ్మెంట్ కావాలంటే మనకి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఏం కావాలి? ఈరోజు వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ పరంగా గతంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు, ఏది తమిళనాడుకి కానీ లేకపోతే కర్ణాటకకి లేదా అదర్ స్టేట్స్కి వెళ్ళిపోయి చదువుకునేవాళ్ళు. గత 10-15 ఇయర్స్లో మన దగ్గర కూడా ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడికల్ కానీ డెంటల్ కానీ అదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మన దగ్గర వచ్చిన తర్వాత వచ్చేసి వీళ్ళు బయట పోయే అవసరం లేకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత ఏంటంటే కొన్ని లక్షల మంది మన తెలుగు వాళ్ళే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసమే కానీ బ్యూటిఫుల్గా వచ్చేసి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసింది. మెయిన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి వచ్చేసి నిజాం భూములు, సర్కారు భూములు వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎస్ఈజెడ్లు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దేనికోసం అండి? ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ లాజిస్టిక్స్ కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ వచ్చేసి మనకి లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ మనం ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, లక్షల్లో వచ్చేసి మనకి జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ జాబ్స్ క్రియేట్ అయితేనే కదండి వచ్చేసి మనకి స్టేట్ వచ్చేసి క్యాపిటల్లో మన ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మనం వచ్చేసి సాటిస్ఫై చేయగలం. మెయిన్ వేలు వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే మీకు సంస్థలు ఇవన్నీ వచ్చినాయో మీరు బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా వచ్చేసి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళ కోసమే వచ్చేసి స్పెషల్గా ఇక్కడ ఇంకోటండి, మన తెలంగాణకు ఉన్నట్టు సర్కారు భూములు లేవు కాబట్టి అమరావతి రాజధాని కోసం వచ్చేసి అక్కడ పెట్టిందంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది మనకి మన దేశానికి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు వచ్చేసి 130 కోట్ల జనాభా అండి. మనకి ల్యాండ్ విషయంలో చూసుకుంటే ల్యాండ్ ఏరియా చూసుకుంటే మనకు భూమి అవైలబిలిటీ అనేది కంపేరింగ్ విత్ మీరు అమెరికా కానీ అదర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ తీసుకుంటే ఏంటంటే అమెరికా ఉందంటే 30 కోట్ల జనాభా, బట్ విస్తీర్ణంలో వచ్చేసి మనకంటే పెద్దది ఆ దేశం. మన దగ్గర వచ్చేసి ల్యాండ్ అనేది మెయిన్ డిమాండ్ అండి. అటువంటి పరిస్థితుల్లో మీకు అమెరికాలో కానీ వేరే కంట్రీస్లో కూడా ల్యాండ్ పూలింగ్ స్కీము ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 35,215 ఎకరాలు దాదాపు అంటే 29,547 మంది రైతులు వచ్చేసి ఇచ్చినారు. దాంట్లో కూడా మోర్ దాన్ 80% ఆఫ్ ద ఫార్మర్స్ ఎవరండి? చిన్నకారు రైతులు. అంటే వాళ్ళు వచ్చేసి బిలో పావర్టీ లైన్ అండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉన్నారు. వీళ్ళందరికీ వచ్చేసి మహా ఉంటే వచ్చేసి 1/2 ఎకరు, 1/4 ఎకరు, 1 ఎకరం ఇటువంటి ఉన్న భూములండి. ఇక్కడ వచ్చేసి బిలియనీర్స్ ఎవరున్నారండి? వీళ్ళందరికీ వచ్చేసి ఉపాధి కల్పించడమే కదా డెవలప్మెంట్ స్కీమ్ తీసుకున్న తర్వాత. అంతకుముందు వచ్చేసి 1,00,000, 2,00,000, 5,00,000 ఎకరాలు రేటు ఉన్న భూమి వన్స్ మీరు గవర్నమెంట్ ఎక్వైర్ చేసిన తర్వాత దాని వాల్యూ ఎంతకి వెళ్ళిందండి? 50 లక్షలు, కోటి అలా వెళ్ళిపోయింది. దానివల్ల వచ్చేసి అడ్వాంటేజ్ ఎవరికంటే రైతులను వచ్చేసి బాగు చేసినట్టే కదా. రేపు ఈ రైతులు ఇచ్చిన భూమి వీళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోతారు డెఫినెట్గా. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రాజధాని కోసం మా భూములు ఇచ్చామని చెప్పేసి వాళ్ళ లిస్టింగ్లో వీళ్ళకు ఉంటుంది. ప్లస్ వీళ్ళకి వచ్చేసి మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతాం. రేపు వాళ్ళ పిల్లలకు వచ్చేసి ఇక్కడ మంచి మంచి ఎంఎన్సీస్ కంపెనీస్ వచ్చిన తర్వాత వచ్చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. రాష్ట్రానికి వచ్చేసి మెయిన్ పన్నులు అండి. పన్నులు అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? కమర్షియల్ ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి మనకి. రేపు ఎంప్లాయ్మెంట్ వస్తే వచ్చేసి మన ఎంప్లాయీస్ శాలరీస్ వచ్చేసి మనకి ట్యాక్సెస్ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే మీకు అదర్ మెటీరియల్స్కి ప్రొడక్షన్ కానీ లేకపోతే వచ్చేసి మీకు ఐటీ కంపెనీస్ ఉంటే దాంట్ నుంచి వచ్చేసి జిఎస్టీ కానీ మీకు అదర్ రూపాయలు వచ్చేసి బోలెడ్ ఛార్జెస్ వచ్చేసి గవర్నమెంట్కి మనం కడతామండి. ఇదంతా ఆదాయం ఎవరికండి వచ్చేది? ఈవెన్ వచ్చేసి బోలెడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి. కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు మీకు బిల్డింగ్ మెటీరియల్స్ అంటే దాదాపు వచ్చేసి 150-200 ఇండస్ట్రీస్ పైన వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పైన వచ్చేసి ఆధారపడి ఉంటాయండి. వీటన్నిటికి వచ్చేసి మెయిన్ వచ్చే ట్యాక్సులన్నీ ఎవరికి వస్తాయండి? గవర్నమెంట్కే కదా జిఎస్టీ రూపాయలు వచ్చేది. అది కాకుండా వచ్చేసి రేపు బోలెడ్ మంది గవర్నమెంట్ బిల్డింగ్సే కాకుండా ప్రైవేట్ కంపెనీసే కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వస్తారు, బోలెడ్ బిల్డింగ్స్ కడతారు.
ఆ బిల్డింగ్స్ వచ్చేసి వన్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఏంటంటే ఒక బిల్డింగ్లో వచ్చేసి ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కోవాలంటే మీకు కన్స్ట్రక్షన్ ద్వారా వచ్చే ట్యాక్సెస్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ట్యాక్సెస్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్సెస్ కానీ లేకపోతే వచ్చేసి మీకు ఈవెన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం కట్టే జిఎస్టీ కానీ ఇవన్నీ అరౌండ్ మీకు 30-40% వస్తుంది. అందుకని దాన్ని ఏమన్నాడు, ఈ క్యాపిటల్ అనేది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్తో పాటు సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్నారు. మీకు అవన్నీ ఎప్పుడైతే మీకు ఎంఎన్సీస్ని ఇన్వైట్ చేసి ఇదంతా డెవలప్మెంట్ జరుగుతూ పోతూ ఉంటుందో మీరు పెట్టే ఖర్చుతో పాటు మీకు గవర్నమెంట్కి వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్ ద్వారా రెవెన్యూ కూడా వస్తుందండి. అది యాక్చువల్గా దాని కాన్సెప్ట్. మీరేంటంటే వేరే ఎవరి మీదనో కోపంతో రాజకీయ కక్షలకు పోయి దయచేసి ప్రజల్ని కానీ రైతుల్ని కానీ ఇబ్బంది పెట్టవాకండి. ముఖ్యంగా వచ్చేసి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇబ్బంది పెట్టవాకండి. మీరేంటంటే వీళ్ళ ఎదుగుదల కోసం ఆలోచించండి, పాజిటివ్ వేలో థింక్ చేయండి. రాజకీయంగా కావాలంటే మీరు వెళ్ళి ఎలక్షన్స్లో చూసుకుంటారో లేదా అదర్ వేస్లో చూసుకుంటారో అది మీ ఇష్టం. ఇక్కడ వచ్చేసి ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, చంద్రబాబు మీద కోపంతోనో లేకపోతే ఇంకోటి మీద కోపంతోనో మీరు చేస్తారంటే లీడర్స్ అందరూ బాగానే ఉంటారు, బట్ నష్టపోయేది వచ్చేసి ప్రజలండి. మీరు అది వచ్చేసి గుర్తుంచుకోవాలని మా మనవి.